Hi, Dr. Fazilunisa. Hi, Dr. Mansa. Good to be here. Nice to meet you. Yes. Female lo most common signs enti infertility. So, common signs ante when once they start to get pregnant, వాళ్ళకి డిలే అవుతా ఉంటది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఖచ్చితంగా వాళ్ళకి కన్సీవ్ అవడానికి చాలా చాలా టైం పడుతుంది. నాట్ లైక్ రెగ్యులర్ పీరియడ్స్ కాకుండా ఇర్రెగ్యులర్ 2 months 3 months ఒకసారి లేదా ఎక్కువగా అయిపోవడం, అలాంటి వాళ్ళకు కూడా యూ సీ దిల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కష్టం అవుతుంది. PCOD ఎఫెక్ట్ ఉంటుందా ఫర్టిలిటీ? Definitely. PCOD is a pandemic. It's all over the place. బికాజ్ మనం చూసుకుంటే 10 members-లో అట్లీస్ట్ 5 members-కి కూడా అంటే ఒక సటిల్ PCOD కానీ లేదా PCOD డిసీజ్ కానీ ఇవన్నీ కూడా ఉండడం మనం కామన్గా చూస్తున్నాం. సో అండ్ PCOD మోస్ట్ ఇంపార్టెంట్, యాజ్ ఐ ఆల్వేస్ టెల్ యూ, ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. సో మన లైఫ్ స్టైల్ని బట్టి వస్తుంది అంటే మేజర్ రీజన్ వచ్చేసి PCOD. మనం చూసుకుంటే యంగ్ గర్ల్స్లో కూడా, నాట్ ఈవెన్ మ్యారీడ్ విమెన్, యంగ్ అడాలసెంట్ గర్ల్స్లో కూడా PCOD ఎక్కువగా చూస్తున్నాం మనం. 15 to 16 years. 15-16 years వెయిట్ పుట్ ఆన్ అయిపోవడము, నల్లగా మెట్ అయిపోవడం, బ్రేక్అవుట్ ఆఫ్ ద పింపుల్స్ రావడం, హెయిర్ థిన్నింగ్ అవ్వడం, ఇవన్నీ కూడా మనం యంగ్స్టర్స్లో చూస్తున్నాం. సో యంగ్ అడాలసెంట్గా ఉన్నప్పుడే ఇఫ్ దే కెన్ డయాగ్నోస్ ఇట్, వెరీ వెరీ గుడ్. ఎందుకంటే దే విల్ స్టార్ట్ యూజింగ్ ఆర్ దే విల్ స్టార్ట్ modifying their lifestyle from then onwards, so that by the time they get married they'll not have problem or severe PCOD. వాళ్ళకి తెలీదు, అడాలసెంట్ నుంచే ఉంటుంది అది PCOS అనేది, అండ్ మ్యారేజ్ అయ్యాక ఇంకా సివియర్ అయిపోయి ఉంటుంది అది. ఇట్ విల్ బి అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నట్టు. సో ముందే గనక మనము తెలుసుకుంటే ఈ పేషెంట్స్లో చాలా ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ థింగ్ టు స్టాప్ ఇట్. ఎందుకంటే ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ వల్ల వచ్చేవి. అండ్ బాడీ ఇట్స్ ఓన్లీ 30 to 40% మాత్రమే టాబ్లెట్స్ PCODలో. 60% ఈజ్ హౌ యూ ఈట్, వాట్ యూ డ్రింక్ అండ్ హౌ యూ ఆర్ మూవింగ్, ఎంత యాక్టివ్గా మీరు ఉన్నారు అన్న దాన్ని బట్టి లైఫ్ స్టైల్ చేంజెస్. ఇట్స్ మేజర్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ PCOS. అందుకనే అంత ఎక్కువగా కూడా మనం చూస్తున్నాం, because that is the result of all the things you do అన్నమాట PCOS. మీరు అన్నారు కదా ఎర్లీ స్టేజ్లోనే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే లైక్ 15 to 16 ఇది మరి పెద్దగా అవ్వకుండా లైక్ కరెక్ట్ సివియర్గా అవ్వకముందే ఉంటుంది అని. వాట్ డూ యూ థింక్, లైక్ ఎందుకు ఆ ఏజ్లో వాళ్ళకి తెలియదా, లైక్ ఎందుకు కన్సల్ట్ అవ్వరు? సో ఆ ఏజ్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవ్వడానికి మనకి మెనార్కి అంటే ఎప్పుడైతే పీరియడ్స్ స్టార్ట్ అవుతాయో ఒక 3-4 years అయితే పడుతుంది ఒక గర్ల్కి. సో వాళ్ళకి తెలియదు అది PCOD ఏంటి అని. సో 15 yearsకి సే సపోజ్ 13 or 14 yearsకి అయ్యారు, ఒక మెనార్కి వచ్చిందంటే ఒక 3 years 16-17 years వరకు రెగ్యులర్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే బ్రెయిన్ నుంచి అది అంతా సెట్ అవ్వాలి హార్మోన్స్. సో ఆ సెట్ అయిన హార్మోన్స్ తర్వాత కూడా రెగ్యులర్ పీరియడ్స్ రావట్లేదు, సడన్ ఇంక్రీజ్ అవుతుంది వెయిట్, అండ్ స్వీట్ క్రేవింగ్స్ చాలా ఎక్కువగా అవుతున్నాయి. సడన్ యాక్నే అంటే ఇప్పుడు ఆ ఏజ్లో ఇట్ ఈస్ కామన్ యాక్నే, మనం అంతా పట్టించుకో, బట్ చూసుకోవాలి, పేరెంట్స్ కూడా మానిటర్ చేసుకోవాలి హౌ ద చైల్డ్ బిహేవియరల్ చేంజెస్ కూడా చాలా వస్తాయి. PCOD సడన్ మూడ్ స్వింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వెన్ కంపేర్ టు అదర్ చిల్డ్రన్ అనమాట. టీనేజర్స్ నార్మల్గానే మూడ్ స్వింగ్స్ ఎక్కువ, అండ్ PCOS ఉన్నాయంటే ఇంకా ఎక్కువ. దే విల్ క్రేవ్ ఫర్ స్వీట్స్, దే విల్ క్రేవ్ ఫర్ ఫుడ్, దే కాంట్ రిడ్యూస్ దేర్ హంగర్ అండ్ ఆల్ దట్ అనమాట. సో ఇవన్నీ సిమ్టమ్స్ కూడా మదర్ ఆర్ ఫాదర్ కనుక, మోస్ట్లీ మదర్స్తోనే ఉంటారు కాబట్టి మదర్ కనుక గుర్తించి తీసుకెళ్లారంటే చాలా మంచి చేసినట్టు. ఫర్దర్ వాళ్ళకి ఫర్టిలిటీలో పిల్లలు కనడంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ సివియర్గా అవ్వదు, బికాస్ వీఆర్ కటింగ్ దట్ బిఫోర్ ద ఏజ్ కాబట్టి that it will definitely help them.